ఇన్నాళ్ళు టెస్ట్ మ్యాచ్లా ఆడారు, కానీ ఇప్పుడు ఆడాల్సింది వన్డే ఫార్మాట్. అందుకే చంద్రబాబు, పవన్ చెరో ఎండ్లో ఉండి పొత్తుల లెక్కలు తేల్చేయాలని ఫిక్స్ అయిపోయారు. జంటగా ఆడి 175 టార్గెట్ రీచ్ కావాలని చూస్తున్నారు. అందులో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా రోజుకోసారి భేటీ అవుతూ కూటమిపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఓవైపు మంతనాలు, మరోవైపు ఎదురుచూపులు. బీజేపీ సంకేతాల కోసం ఆశగా ఎదురుచూశారు. కాషాయం కలిసి వస్తుందో రాదోనని అనుమానాలు కూడా. కానీ ఢిల్లీ నుంచే సిగ్నల్ వచ్చింది. హస్తినకు వెల్కమ్ అని బోర్డు చూపించారు కమలం నేతలు. ఇంకేముంది, ముందుగా చంద్రబాబు హస్తినకు వెళ్లారు. పొత్తులపై ఓ క్లారిటీ తీసుకొచ్చేందుకు అని తెలుగు తమ్ముళ్లకు చెప్పి మరీ వెళ్లారాయన. ఇక అసలు మ్యాచ్ ఇక్కడి నుంచే మొదలు కానుంది. ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీది విడదీరాని బంధం. ఎందుకంటే 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయలేదు. అది వేరే విషయం. చంద్రబాబు అధికారంలోకి రావడం, మధ్యలో బీజేపీతో విభేదాలు రావడం జరిగిపోయాయి. 2019లో మాత్రం ముగ్గురు కెప్టెన్లు విడిపోయారు. ఎవరికి వారే మ్యాచ్ ఆడారు. కానీ కప్పు కొట్టింది మాత్రం జగన్ అండ్ టీం. తర్వాత బీజేపీ పెద్దలతో సీఎంగా జగన్మోహన్ రెడ్డి సయోధ్యగా ఉంటూ ఈ 5 ఏళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎన్నికల టైం వచ్చింది. మళ్లీ ముగ్గురు ఒక్కటవుతారా? 2014 సీన్ రిపీట్ అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పొత్తు ధర్మం పాటించకుండా తొలుత టీడీపీ తప్పు చేస్తే మనమెందుకు చేయకూడదు అనుకున్నారు పవన్. అందుకే టీడీపీ మాదిరిగానే ఓ 2 స్థానాల్లో పోటీ చేస్తామని ఎవరికి వారు ప్రకటించేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఓకే అయితే సీన్ ఎలా ఉంటుంది? ఇలాంటి సిచ్యుయేషన్లో చంద్రబాబు ఢిల్లీ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అవుతారు. కొంతకాలంగా ఈ 3 పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ప్రచారం జరుగుతోంది. కార్యరూపం దాల్చలేదు. పొత్తులపై రాష్ట్ర శాఖ ఒకలా, జాతీయ నాయకులు మరోలా వ్యవహరించడమే ఇందుకు కారణం. అయితే రాష్ట్ర బీజేపీలో మెజార్టీ నాయకులు పొత్తుకు అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్పై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. పొత్తు అనేది చంద్రబాబుకి ఆనవాయితీగా వస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎవరెవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటి అంటున్నారు. మేం ఒంటరిగా వెళ్తామని, ప్రజలు మాతోనే ఉంటారన్నారు బొత్స. అది ఒక రాజకీయ పార్టీ. ఒక నిజంగా మీరు చెప్పినట్టే ఒకరు వెళ్తే ఇంకో రాజకీయ పార్టీని కలడానికి పొత్తులకి ఆయనకి అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఒకరితో కలడం, ఎన్నికల వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే రేపు ఎన్నికలు వెళ్తాం, రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం పూర్తిగా మాకుంది. ఓవరాల్గా ఎన్డీఏలో పాత భాగస్వామ్య పక్షాలకు బీజేపీ నాయకత్వం నుంచి పిలుపు వస్తోంది. ఇప్పటికే కర్ణాటకకు చెందిన జేడీఎస్ను ఎన్డీఏలోకి రప్పించారు. నితీష్ నేతృత్వంలోనే జేడీయూ సైతం ఎన్డీఏతో జట్టు కట్టింది. ఇప్పుడు చంద్రబాబుకు సైతం పిలుపొచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 పార్లమెంటు స్థానాలు దక్కించుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఎందుకంటే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి వస్తారు. ఇద్దరూ కలిసి వెళ్లే అవకాశమూ లేకపోలేదు. ఆ తర్వాతే బీజేపీ నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు.